Hey guys, welcome to my channel. ఈ వీడియోలో నేను మీకు CUET 2022 ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఎగ్జామ్ని ఎలా కండక్ట్ చేస్తారు, దట్ మీన్స్ మార్నింగ్ సెషన్లో మీరు ఏమేమి సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎగ్జామ్ రాయాలి అండ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో మీరు ఏమేమి సబ్జెక్ట్స్కి సంబంధించిన ఏమేమి సబ్జెక్ట్స్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది రాయాలి అనేది క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి సెక్షన్ ఏ, ఇక్కడ మీరు చూడొచ్చు. సెక్షన్ ఏలో మీరు ఏదో ఒక లాంగ్వేజెస్, ఇందులో మనకి 13 డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అందులో మీరు ఒకటి చూస్ చేసుకోవాలి. వన్ యూ హ్యావ్ టు చూస్. సో ఆ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకుంటారు కదా, ఆ లాంగ్వేజ్ మీద మీకు 50 క్వశ్చన్స్ అనేది వాళ్ళు ఇస్తారు. అందులో మీరు 40 అనేది అటెంప్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైమింగ్ వచ్చేసరికి ఎంత టైం ఉంటుంది అంటే, ఈ 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఎంత టైం వాళ్ళు ఇస్తారు అంటే 45 మినిట్స్. అండ్ అలానే ఈ సబ్జెక్ట్, దాట్ మీన్స్ ఈ లాంగ్వేజ్కి, ఒక లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది మీరు ఏ టైంలో రాయాలి అంటే మార్నింగ్ సెషన్, స్లాట్ 1 మార్నింగ్ సెషన్లో మీరు రాయాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 1B. సో సెక్షన్ 1 అనేది లాంగ్వేజెస్కి సంబంధించింది. సో ఇందులో మీరు 2 లాంగ్వేజెస్ అనేది రాయాలి. ఎవరైనా సరే ప్రతి క్యాండిడేట్ కూడా 2 లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెక్షన్ 1 అనేది లో 2 లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో సెక్షన్ 1Aలో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, సెక్షన్ 1Bలో ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో రెండిట్లోని ఒకే లాంగ్వేజ్, దట్ మీన్స్ సెక్షన్ 1Aలో తెలుగు సెలెక్ట్ చేసుకొని సెక్షన్ 1Bలో కూడా తెలుగు సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. ఇక్కడ వేరే లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఐదర్ ఇంగ్లీష్, హిందీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో అక్కడ ఇచ్చిన కొన్ని స్పెసిఫిక్గా ఇస్తారు. ఇక్కడ 13 లాంగ్వేజెస్ అనేది ఇచ్చారు ఫస్ట్ సెక్షన్లో, ఫస్ట్ ఏలో. ఇక్కడ సెకండ్ ఏలో ఇక్కడ 20 లాంగ్వేజెస్ అనేది ఇస్తారు. సెకండ్ Bలో 20 లాంగ్వేజెస్ అనేది మీరు ఇస్తారు. అందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కానీ 1A 1B ఈ 2 లాంగ్వేజెస్ కూడా డిఫరెంట్ అయ్యి ఉండాలి. సో మీరు జాగ్రత్తగా, చాలా అంటే చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా వినండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, సెక్షన్ 1లో 13 డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. సో ఆ 13 డిఫరెంట్ లాంగ్వేజెస్లో మీకు నచ్చిన లాంగ్వేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మీరు 40 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. దట్ మీన్స్ మీరు 40 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. సో మీరు అటెంప్ట్ చేస్తారు కదా, ఆ ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయి. ఫర్ ఇన్ కేస్ మీరు రాంగ్ ఆన్సర్ కనుక ఇస్తే మీకు వచ్చిన మార్క్స్లో 1 మార్క్ అనేది పోతుంది. ఫర్ ఇన్ కేస్ మీరు అసలు అటెంప్ట్ చేయలేదు అంటే మీకు మార్క్స్ రావు, మార్క్స్ పోవు. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ 1A సెక్షన్ గురించి. సో ఇది వచ్చేసరికి మార్నింగ్ సెక్షన్లో ఉంటుంది అని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1Bలో మనకి టోటల్ 20 లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. సో అందులో ఏదో ఒక లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ముందు చెప్పాను, 1Aలో సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ అనేది 1Bలో మీరు సెలెక్ట్ చేసుకోకూడదు. సో ఫస్ట్ 1Aలో మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ తెలుగుకి సంబంధించిన, ఫర్ ఇన్ కేస్ తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 50 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. మీరు 40 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ 45 మినిట్స్ టైం. బట్ ఇది మాత్రం మీరు స్లాట్ 2 ఆఫ్టర్నూన్ సెక్షన్లో రాస్తారు ఎగ్జామ్ అనేది. ఈ రామన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మీరు ఎగ్జామ్ ఇప్పుడు రాస్తారు అంటే ఆఫ్టర్నూన్ రాస్తారు. సో ఇది 1A అండ్ 1B గురించి. అండ్ ఇందులో కూడా సేమ్, మీరు కనుక కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి, మైనస్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఇన్ కేస్ మీరు రాంగ్ ఆన్సర్ అనేది ఇస్తే -1 మార్క్. దట్ మీన్స్ వచ్చిన మార్క్స్లో 1 మార్క్ అనేది కట్ అయిపోతుంది. ఫర్ ఇన్ కేస్ మీరు ఏమీ అటెంప్ట్ చేయలేదు అని అంటే మీకు మార్క్స్ రావు, మార్క్స్ పోవు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 2
సెక్షన్ 2 వచ్చేసరికి డొమైన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇందులో డొమైన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో ఎన్ని ఉంటాయి అంటే 27 ఉంటాయి. 27 డొమైన్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఒక క్యాండిడేట్ మ్యాక్సిమం 6 డొమైన్ సబ్జెక్ట్స్ని ఎంచుకోవచ్చు. దట్ మీన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 6 కన్నా మీరు ఎక్కువ సెలెక్ట్ చేసుకోకూడదు. ఆ 6 ఎలా ఉండాలంటే యాజ్ డిసైడ్ బై ద అప్లికబుల్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇక్కడ మీరు 6 సబ్జెక్ట్స్ అనేవి ఎంచుకుంటారు. 6 సబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. సో 6 అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 50 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి. దట్ మీన్స్ 50 × 6 ఎంత 0 30 300 క్వశ్చన్స్ అనేవి దీనికి సంబంధించినవి ఇస్తారు. సో మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్క దాంట్లోని ఫర్ ఇన్ కేస్ ఫస్ట్ సబ్జెక్ట్కి సంబంధించిన దాంట్లో 50 ఇచ్చారనుకోండి, అందులో మీరు 40 అనేది అటెంప్ట్ చేయాలి. సెకండ్ సబ్జెక్ట్ అందులో మళ్ళీ 50 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 40 అనేది అటెంప్ట్ చేయాలి. సో అలా ఉంటుంది. థర్డ్ సబ్జెక్ట్ అందులో కూడా 50 40 అట్లా ఉంటుంది. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సో ఫస్ట్ సబ్జెక్ట్కి ఎంత టైమింగ్ 45 minutes, దీనికి కూడా 45, దీనికి కూడా 45, అలా 6 సబ్జెక్ట్స్కి కూడా 45 minutes అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ అనేది ఎప్పుడు రాస్తాము, సెక్షన్ 2కి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఎప్పుడు రాస్తాము అంటే ఇక్కడ మనం 6 సబ్జెక్ట్స్ అనేవి రాస్తాం. 6 సబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం కదా, అందులో 2 సబ్జెక్ట్స్ అనేవి మార్నింగ్ రాస్తాము. స్లాట్ 1 సెషన్లో రాస్తాము 2 సబ్జెక్ట్స్ అనేవి. 2 సబ్జెక్ట్స్కి సంబంధించి 45 × 2 90 minutes. అండ్ మిగిలిన 4 సబ్జెక్ట్స్ ఇక్కడ మనం మార్నింగ్ సెషన్లో ఓన్లీ 2 సబ్జెక్ట్స్ మాత్రమే రాసాము. సో మిగిలిన 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్ అనేవి స్లాట్ 2 దాట్ మీన్స్ ఆఫ్టర్నూన్ సెషన్లో రాస్తాము. సో దానికి 3 hours టైం అనేది ఇస్తారు. ఎందుకంటే 4 సబ్జెక్ట్స్ కదా, 4 × 45 3 hours వస్తుంది. సో ఇలా ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ అలాగే ఇంకొక రామన్ కూడా ఉంది, దాని గురించి కూడా చూసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు థర్డ్ రామన్ వచ్చేసరికి జనరల్ టెస్ట్. సో ఇందులో ఎన్ని ఉంటాయంటే 75 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 60 అటెంప్ట్ చేయాలి. ఈ 6 కాదు 60. సో ఈ రామన్లో ఎలాంటి టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలైటికల్ రీజనింగ్. సో ఇందులో ఎంత టైం ఇస్తారు అంటే ఈ సెక్షన్కి మనకి టైం ఎంత ఇస్తారు అంటే 60 minutes ఇస్తారు టైమ్. సో ఇది మనం మార్నింగ్ సెక్షన్లో స్లాట్ 1లోనే రాస్తాము. 60 minutesలో ఈ సెక్షన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి మీరు. సో ఇప్పుడు ఎగ్జామ్ అనేది అసలు ఎలా జరుగుతుందో చూసేద్దాం. సో మార్నింగ్ సెషన్లో మీరు 1Aకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తారు. అవి ఎంతసేపట్లో అటెంప్ట్ చేయాలి అంటే 45 minutesలో అటెంప్ట్ చేసేయాలి. సో 50 క్వశ్చన్స్ ఇస్తారు, 40 అనేవి మీరు అటెంప్ట్ చేయాలి. అది నేను ఆల్రెడీ ముందే చెప్పాను. సో 40 × 5 ప్రతి ఒక్క క్వశ్చన్కి 5 marks కదా, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 marks. 40 × 5 200 marks. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 2కి సంబంధించి 2 సబ్జెక్ట్స్ అనేవి మీరు మార్నింగ్ సెక్షనే రాస్తారు. సో అందులో కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడ 2 సబ్జెక్ట్స్ అంటే 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ 100 క్వశ్చన్స్లో ఒక 80 క్వశ్చన్స్ అనేవి మీరు 90 minutesలో కంప్లీట్ చేయాలి. ఫస్ట్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సబ్జెక్ట్ సంబంధించి 50 క్వశ్చన్స్ వస్తారు, అందులో 40 అనేది మీరు అటెంప్ట్ చేయాలి. అది ఎప్పటిలోగా అంటే 45 minutesలో. అలాగే సెకండ్ సేమ్ ఇలానే 45 minutesలో మీరు కంప్లీట్ చేసేయాలి. అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసరికి ఇందులో 75 క్వశ్చన్స్ ఇస్తారు, 60 అనేది మీరు అటెంప్ట్ చేయాలి. సో ఇందులో ఎంత అంటే మార్క్స్ 300 marks.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఎంత ఉంటుంది అంటే 400 ఉంటుంది. ఇది ఓన్లీ ఒక్క సబ్జెక్ట్కి మాత్రమే. కానీ ఇందులో సెక్షన్ 2కి సంబంధించి మనం 2 సబ్జెక్ట్స్ రాస్తాము. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. దీనికి 400 మార్క్స్ అసలు. ఈచ్ సబ్జెక్ట్ నేను ఇక్కడ పెట్టాను, ఈచ్ సబ్జెక్ట్. బట్ టైమింగ్ మాత్రం 2 సబ్జెక్ట్స్కి సంబంధించే ఇచ్చాను. సో ఇక్కడ 60 మినిట్స్లో మీరు సెక్షన్ 3 అనేది కంప్లీట్ చేసేయాలి. సో మార్నింగ్ ఎగ్జామ్ అనేది అయిపోతుంది. మార్నింగ్ ఎగ్జామ్లో మీరు ఓన్లీ 1A 2 సెక్షన్ 2కి సంబంధించి 2 సబ్జెక్ట్స్ అండ్ అలాగే సెక్షన్ 3 అనేది కంప్లీట్ చేస్తారు. ఇంకా మనకి ఏముంది, 1B అనేది ఉంది అండ్ అలానే సెక్షన్ 2లో ఇంకా 4 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. అవి ఎప్పుడు రాస్తారు అంటే స్లాట్ 2 అంటే ఆఫ్టర్నూన్ రాస్తారు. ఆఫ్టర్నూన్ 1Bకి సంబంధించి 50 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, 200 మార్క్స్. అండ్ అలాగే 45 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. అండ్ అలాగే సెక్షన్ 2కి సంబంధించి మిగిలిన 4 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఈచ్ సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ నుండి 50 క్వశ్చన్స్ ఇస్తారు, 40 అనేవి మీరు రాయాలి. ఎంతసేపట్లో అంటే 45 మినిట్స్. సో అలాగే సెకండ్ సబ్జెక్ట్ 50, అలానే అలా థర్డ్ ఫోర్త్ అలా 4 సబ్జెక్ట్కి సంబంధించి మీరు 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి ఈ సెక్షన్ 2 అనేది. అంతే, ఎగ్జామ్ అనేది అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పేపర్ ప్యాటర్న్. పేపర్ అనేది ఎలా ఉంటుంది అండ్ అలాగే ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు అన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి, మీకు తెలియదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, క్లమ్జీగా ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరి ముఖ్యంగా సురేష్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్.